హాయ్ ఫ్రెండ్స్, ఈ మిషన్ వచ్చేసి జాక్ F5 మిషన్. ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ వచ్చేసి 6 months అయితే దాటిపోయింది. నేను ఆయిల్ మార్చడం మర్చిపోయాను అనమాట. సో చూస్తే బ్లాక్ అంతా అయింది. అది కూడా నేను చూసుకోలేదండి, ఆయిల్ అయితే అసలు చూసుకోలేదు. అర్జెంటుగా బ్లౌజులు కుట్టడం, డ్రెస్సులు కుట్టడం ఇదే సరిపోయింది. నాకు టైం అనేది అసలు సెట్ అవ్వలేదు అనమాట. ఇవంతా చెకింగ్ చేసేంత కూడా ఐడియా అనేది రాలేదనమాట. తర్వాత వచ్చేసి మొన్న కుడుతుండగా ఇక్కడ మనకు డస్ట్ పడే ప్లేస్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి ఆయిల్ పోసుకునే ప్లేస్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, డస్ట్ పడే ప్లేస్లో ఇంత ఆయిల్ అనేది వచ్చిందనమాట. మొన్న కూడా రీసెంట్గానే ఒక 2 days 3 days బ్యాక్ వచ్చింది. నేను ఆదరవాదల జాకెట్లు కుట్టుకుంటా ఒకటి పిండేసిన, అది ఇట్లా స్పాంజ్ తీసుకొని పిండేసి పక్కన పెట్టేసినాను. తర్వాత మార్చుకుందాంలో, ఇది ఆయిల్ ఏమైనా బ్లాక్ అయినందుకు ఇక్కడికి ఇంత ఫుల్ అయిపోయిందేమో ఆయిల్ అనుకున్నాను. తర్వాత రీసెంట్గానే ఒక 2 days అవుతుంది అంతే. మన తర్వాత మళ్ళీ అర్జెంటుగా వచ్చేసినాయి బ్లౌజెస్ అనేసి నేను ఇంకా వీటిని మర్చిపోయాను అనమాట. మళ్ళీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినాను. ఇప్పుడు చూసినా అనమాట. చూద్దాం, మొన్న ఇట్లా వచ్చేసింది కదా ఆయిల్, ఇది అందులో బ్లాక్ అయిపోయింది ఆయిల్, తీసేద్దాము. కానీ ఆయిల్ అయితే ఏమైపోలేదండి, హై వర్క్ అయితే ఉంది. కానీ సర్లే బ్లాక్ అయిపోయింది ఆయిల్ మార్చేద్దాం అనేసి మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే ఉంది. చూసారు కదా, ఇలా ఆయిల్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మారుస్తాను, కొత్త ఆయిల్ అయితే పోస్తాను. ఇదంతా క్లీన్ చేసి కొత్త ఆయిల్ అయితే పోస్తాను. తర్వాత కూడా ఇలాగే ఉంది అంటే కనుక ఒక టిప్స్ అయితే ఏమైనా చెప్పండి. మీరు ఏమన్నా జాక్ F5 మిషన్ ఏమైనా వాడుతున్నట్లయితే కనుక ఏమైనా టిప్స్ అయితే చెప్పండి. మళ్ళీసారి కూడా ఇక్కడికి ఆయిల్ అనేది వచ్చిందంటే నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను. మాకైతే టిప్స్ అయితే చెప్పండి. సో ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే అంతా క్లీన్ చేసి కొత్త ఆయిల్ అయితే పోస్తాను. సో ఇక్కడికి ఎందుకు వస్తుందో నాకైతే అస్సలు అర్థం లేదు. ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత ఆయిల్ అనేది అసలు ఎప్పుడు పర్లేదు. ఇన్నాళ్ళు అవుతుంది కదా మిషన్ తీసుకొని, కానీ ఎప్పుడైతే ఇట్లా ఆయిల్ అయితే పర్లేదు. ఏమైనా బ్లాక్ అవ్వడం వల్ల ఇట్లా వస్తుందా ఏంటి అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు కూడా ఇలాగ ఏమన్నా ఆయిల్ ఇట్లానే పడిందేమో ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే ఏమైనా మీకు తెలిసినటువంటి టిప్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. అంతా క్లీన్ చేసి ఆయిల్ అయితే పోసేసాను. ఇట్లా హై వర్క్ అయితే పోసేసాను అనమాట. సో ఇదంతా అయితే క్లీన్ అయితే చేసేసాను. సో చెప్పండి ఫ్రెండ్స్, మీకు కూడా ఇలా ఏమన్నా జరిగింటే కనుక, ఏమన్నా టిప్స్ తెలిసింటే కనుక చెప్పండి. అలాగే లైక్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎంతమందికి ఉన్నాయో తెలుస్తుంది అనమాట. లైక్ చేయడం వల్ల కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. వీడియోని లైక్ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళు మనకి ఏమైనా టిప్స్ అనేది చెప్తారనమాట. సో థ్యాంక్ యూ అండి.